ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కూడా పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. దాదాపు 150+ సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. కార్యకర్తలు కూడా తమ సంతోషాన్ని పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ విజయం? తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి చెప్తా వస్తున్నట్లుగా 170 సీట్లకి టార్గెట్గా మేము పనిచేసాం. ఈరోజు 170 సీట్లకి మేము టార్గెట్గా పనిచేసి ఆల్మోస్ట్ 161 సీట్లకు పైన ఈరోజు మేము ట్రెండింగ్లో ఉన్నాము. ఖచ్చితంగా 170 సీట్లకు గెలిచే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఒక సమిష్టి కృషితోటి ప్రతి ఒక్కరు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు సమిష్టి కృషితోటి విజయానికి సపోర్ట్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవినీతిని, జగన్మోహన్ రెడ్డి అన్యాయాలను గమనించారు. కాబట్టి ఈరోజు డిపాజిట్లు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి తన సొంత కంచుకోట అని చెప్పుకునే కడప జిల్లాలో కూడా కుంభస్థలం బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు విజయబుద్ధుని మోగిస్తుంది. దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మేము అభిమానులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్క ఆంధ్ర ప్రౌఢుడికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. 170 సీట్లలో మేము గెలవబోతా ఉన్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఖచ్చితంగా ఒకే నినాదంతో పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మాకు అభివృద్ధి కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు పోలవరం పూర్తి కావాలి, మాకు అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలని ఈరోజు ప్రతి ఒక్కరు పనిచేసిన మాట వాస్తవం. అందుకని ఈరోజు 170 సీట్లు గెలిచేదానికి ఖచ్చితంగా మేము ముందుకు వచ్చాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించి 2047 నాటికి విజన్ 2047 తోటి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. ఈరోజు మనం ఎక్కడైతే చూస్తున్నామో హైదరాబాద్ లాంటి నగరంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరం ఎటువంటి అభివృద్ధి చెందిందో అటువంటి అభివృద్ధిని మనం అమరావతి రాష్ట్రంలో అమరావతి రాజధానిగా మనం చేసుకొని కష్టపడి పనిచేస్తామని చెప్పి మేము ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం. మరికొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. మొత్తం మీద అంటే రిజల్ట్కి 2-3 రోజుల ముందు కేకే సర్వే అంటూ, మరో పక్క ఆరా మస్తాన్ సర్వే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది. మొత్తం మీద కేకే చెప్పినట్టు దాదాపు 151 సీట్ల పైన అధికారంలో రాబోతుంది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లారండి. ఆ గెలుపు అనేది ఎప్పుడో నిర్ణయించబడింది. ఈ ఏదైతే ప్రీ పోల్ సర్వేలు కానీ, ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ, ఆరా మస్తాన్లు, అమ్ముడుపోయిన ఆరా మస్తాన్లు, ఆత్మసాక్షి, ఆత్మీయ లేనటువంటి ఈ ఆత్మసాక్షిలు, వీటన్నిటినీ కాకుండా ఎప్పుడు కొండబద్దలు కొట్టినటువంటి కేకే సర్వే ఎప్పుడైతే 2019లో చెప్పారో అదేవిధంగా ఈసారి మహాకూటమి విజయం సాధించబోతుందనేసి, అదేవిధంగా 160 స్థానాల్లో మహాకూటమి గెలవబోతుందని అనేసి ముందుగానే చెప్పాం. మేమందరం 160 స్థానాలు కొట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సైనికులు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి పనిచేసేసాము. ఈ 5 సంవత్సరాలు సైకో ముఖ్యమంత్రి నియంత్రణతో పోకడలను తలదించే విధంగా ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డిని చంచలగూడ జైలుకు పంపించే విధంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, బీజేపీ కార్యకర్తలకి హృదయపూర్వక శుభాభినందనలు. ముందే ఊహించారా? ఖచ్చితంగా ముందే ఊహించేసామండి. 2 సంవత్సరాల క్రితమే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళటువంటి ఇబ్బంది పడినటువంటి ఒక రైతులు కానీ, గిట్టుబాటు ధర లేనటువంటి రైతు సోదరులు కానీ, నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తాననేసి ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. ఒక్క డిఎస్సి కూడా నామమాత్రంగా ఎలక్షన్ టైంలో తూతూ మంత్రంగా ఏదో కొన్ని డిఎస్సి పోస్టులు వదిలేసేసి మభ్యపెట్టాడు. అలాగనే మద్యపాన నిషేధం అనేటువంటి చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, మద్యపాన నిషేధం కాకుండా అత్యధిక మద్యం దుకాణాలు తెరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మట్టి కనిపిస్తాం, 100% మేము ఓడిస్తామని 2 సంవత్సరాల క్రితమే ప్రణాళిక రచించి నారా లోకేష్ గారు యువగలమనే పాదయాత్రతో ప్రతి ఒక్క సామాన్య ప్రజలని, యువకుల్ని ఉత్తేజపరిచి ఈరోజు ఈ విజయం దిశగా తీసుకెళ్ళినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్. అలాగనే ఎంతోమంది జన సైనికులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనేటువంటి విధంగా కృషి చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ యొక్క విజయంలో వాళ్ళ పాత్ర కూడా వెలకట్టలేనిది.